హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2024 ఆల్ ఇండియా కోటా రౌండ్ 1కి సంబంధించి మనకి ప్రొవిజనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోయింది. సో ఈ ప్రొవిజనల్ రిజల్ట్లో ఎవరికైతే సీట్ వచ్చిందో సో వాళ్ళందరికీ నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో అండ్ ఈ ప్రొవిజనల్ రిజల్ట్లో మీకు సీట్ వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో ఏం లేదు, సింప్లీ ఒక రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. సో ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్లో మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే మీకు సీట్ వచ్చినట్టు. ఆ లిస్ట్లో మీ ఆల్ ఇండియా ర్యాంక్ లేకపోతే సో ఇంకా రౌండ్ 1లో సీట్ రానట్టు, రౌండ్ 2 కోసం చూడాలి. అయితే సో ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో ఎంబీబీఎస్కి అసలు ఎంతవరకు సీట్ వచ్చింది సో కేటగిరీ వైజ్గా అనేది నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇప్పటి వరకు నీట్ చరిత్రలో ఇంత హై కట్ ఆఫ్ అయితే ఎప్పుడూ రాలేదు. ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసాము ఇయర్ కట్ ఆఫ్ పెరుగుతుంది అని. సో ఫస్ట్లీ ఆ అఫీషియల్గా ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ప్రొవిజనల్ రిజల్ట్లో సో రౌండ్ 1 కట్ ఆఫ్ నేను చెప్తాను. సో ప్రొవిజనల్ రిజల్ట్కి ఫైనల్ రిజల్ట్కి అసలు మ్యాక్సిమం ఏం చేంజెస్ ఏమి ఉండవు. సో ఇదే రిజల్ట్ ఉంటుంది. ఆ ఫైనల్ రిజల్ట్ మళ్ళీ రేపు డిక్లేర్ చేస్తారు, సేమ్ ఉంటుంది, పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. సో హైయెస్ట్ ఎవర్ కట్ ఆఫ్, ఓకేనా. ఫస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ చూసుకుంటే సో 660 మార్క్స్ వరకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. ఇక్కడ నేను ఆల్ ఇండియా ర్యాంక్ కూడా మెన్షన్ చేశాను, చూడండి, 19,603. సో ఇది ఈ ర్యాంక్ వరకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ అనేది వచ్చింది. ఈ 660 మార్క్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి, సో ఏ రిజర్వేషన్ కనుక లేని వాళ్ళకి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి సో ఇంకా సీట్ రాలేదు. అంటే 660 అనేది కట్ ఆఫ్. సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లోనే డిస్కస్ చేశాను. సో నేను ఇయర్ ఎక్స్పెక్ట్ చేసింది 658 అలా ఉంటుంది అనుకున్నాను. సో ఎనీవే 2 మార్క్స్ అనేవి పెరిగాయి, 660 వరకు. సో మనకి కట్ ఆఫ్ అనేది రౌండ్ 1లో ఆగింది. సో నెక్స్ట్ రౌండ్లో తగ్గచ్చు మేబీ, ఓకేనా. మనం ఎక్స్పెక్ట్ చేసినంతనే సో ఆల్మోస్ట్ అంతనే వచ్చింది. సో ఓబీసీకి అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. సో నేను ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, ఓకేనా, అన్రిజర్వ్డ్కి 658 అలా ఉండొచ్చు అని చెప్పాను కదా. సో 658 మనం ఎలా అనుకున్నామో ఆ 658 కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా వచ్చింది ఓబీసీకి అయితే. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 20,281. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 654 మార్క్స్ వరకు వచ్చింది. సో ఇది ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ ఎస్సీ వాళ్ళకి 575 మార్క్స్ వరకు వచ్చింది. సో ఇది ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ ఎస్టీ వాళ్ళకి సో 544 మార్క్స్, ఇది ఆల్ ఇండియా ర్యాంక్. సో ఇది ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 యొక్క కట్ ఆఫ్. చూస్తున్నారు కదా, అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఇంత కట్ ఆఫ్ అనేది ఎప్పుడూ రాలేదు. అంటే ఇయర్ మనం ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత, నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే అర్థమైపోయింది ఇయర్ యొక్క సిచ్యువేషన్. సో ఇది సిచ్యువేషన్. ఇది ఆల్ ఇండియా కోటాలో ఎక్స్పెక్ట్ చేసినట్టే భారీగా కాంపిటీషన్ అనేది పెరిగింది. సో ఎనీవే మనం అనుకున్నట్టుగానే సో +40 మార్క్స్, +30 to 45 మార్క్స్ ఏవైతే పెరుగుతాయి అనుకున్నామో సో అదే ఆల్ ఇండియా కోటాలో పెరిగింది. అండ్ స్టేట్ కోటాలో ఎలా ఉంటుంది అనేది మెరిట్ లిస్ట్ వచ్చాక తెలుస్తుంది. సో ఆ మెరిట్ లిస్ట్ వచ్చాక నేను చెప్తాను, ఓకేనా. సో మీరందరూ కూడా చెక్ చేసుకోండి రిజల్ట్లో మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉందో లేదో. సో అది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. సో ఇది ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఎంబీబీఎస్ యొక్క కట్ ఆఫ్. సో నెక్స్ట్ రేపు ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత మనకి అలాట్మెంట్ లెటర్ అవన్నీ రిలీజ్ చేస్తారు. సో సీట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలి వీటన్నిటికి సంబంధించి నేను వీడియోస్ చేస్తాను. సో మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మన నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను ఎలా ఏంటి అనేది. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.